సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలో బిల్డింగ్ లో ఉన్నవారిని ఖాళీ చేస్తున్నారు. మరోవైపు ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐలాపూర్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. 1000 మంది హైడ్రా అధికారులు, 1000 మంది పోలీసులతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. కూల్చివేతల అనంతరం ప్రభుత్వ భూమి, ఇనాం భూములకు ఫెన్సింగ్ వేసే ఛాన్స్ ఉంది. మరిన్ని డీటెయిల్స్ మనకు యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి, జ్యోత్స్న, అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో గత కొద్ది కాలంగా ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇనాం భూముల ఆక్రమణకు సంబంధించి పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది. ఈ విషయంలో హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసులున్నాయి. గతంలో కూడా హైడ్రా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడనే పోలీస్ స్టేషన్ అక్కడ కూడా ఏర్పాటు చేసి చాలా మంది హైడ్రా డైరెక్ట్ రంగనాథే అక్కడికి వచ్చి ఆ భూములను పరిశీలించడం జరిగింది. మొత్తం మీద చాలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రభుత్వ భూములలో పెద్ద ఎత్తున భవనాలు కూడా నిర్మించుకున్న పరిస్థితి ఉంది. అమాయకులైన పేదలకు కూడా ఆ ప్రభుత్వ భూములను అంటగట్టారు. చాలా ఒక పెద్ద మాఫియా కొనసాగిన నేపథ్యంలో గత సంవత్సర కాలంగా హైదరాబాద్ దానిపైన ప్రత్యేక దృష్టి సేకరించింది. కోర్టు కేసులు ఏమున్నాయి, కోర్టు పరిధిలో ఏ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈరోజు చాలా పెద్ద ఎత్తున దాదాపు 1000 మందికి పైగా హైడ్రా సిబ్బందితో రంగంలో దిగారు. అక్కడ 100 ఎకరాలలో ఇనాం భూములు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటి ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలను సైతం ఉదయం నుండే కూల్చివేతలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద అంతస్తులను కూడా కూల్చేసే క్రమంలో ఉన్నారు. ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎప్పటి నుంచి కూడా చాలా చోట్ల కూడా ఈ ఐలాపూర్ భూముల విషయంలో మర్డర్స్ కూడా, హత్యలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 మంది పైగా హైడ్రా సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రస్తుతానికైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అదే మరోపక్క ప్రధానంగా ఏదైతే ఇనాం భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు, వాటన్నిటికి కూడా ఫెన్సింగ్ చేయడానికి అధికారులు పూనుకున్నారు. ఈ ఫెన్సింగ్ ప్రక్రియ కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. జ్యోత్స్న. రైట్ యోగానందరెడ్డి.